ఆ విధంగా కొంత ఇది ఉండేది. ఇప్పుడు తెలుగుదేశం కూడా ఏం చేయట్లేదు. టీడీపీ కేడర్ అసంతృప్తినే ఉంటది. ఇదేంటంటే ఫస్ట్ కేడర్ అనేటటువంటి వాడు, నువ్వు రాజకీయ పార్టీ కేడర్ అంటే తినడం కోసం కాదు, ప్రజాసేవ కోసం అనే ఆలోచన ఉంటే ఈ ఫీలింగ్స్ రావు. బీజేపీ వాడిని ఎవరినైనా అడగండి, నాకు పదవి రాలేదని ఏమైనా గొడవ పడతాడని చూడండి, లేకపోతే నాకు కాంట్రాక్ట్ ఇవ్వలేదని గొడవ పడతాడని చూడండి. నాకు తెలిసి శ్రీనివాసరాజు అని ఉంటాడు, ఇప్పుడు మన బార్ కౌన్సిల్ మెంబర్ అయినట్టున్నాడు ఆయన. నేను కాలేజీ చదివే రోజుల్లో శ్రీనివాసరాజు విజయవాడ బీజేపీ అధ్యక్షుడు, నేను కాలేజీ చదివే రోజుల్లో. ఇన్నేళ్లలో ఆయనకు వచ్చిన హయ్యెస్ట్ పదవి అదే, బీజేపీ నగర అధ్యక్షుడు. కనీసం 50 మందిని పోగేసి రావడం సాధ్యమయ్యేది కాదు. ఆయన ఇన్నేళ్లలో కూడా ఆయన ఉండగానే ఆయన పేరేంటిది, సినిమా యాక్టర్ కోట శ్రీనివాసరావు టికెట్ వచ్చింది, ఇంకొక వాళ్ళకి ఎవరికో టికెట్ వచ్చింది, ఎవరెవరికో వచ్చింది. ఈయన కూడా పోటీ చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు పెద్ద పదవి రాలి ఆయనకి. వాజ్పేయి ఉన్నప్పుడు రాలేదు, ఇప్పుడు రాలేదు. విజయవాడలో కూడా వైసీపీ నుంచి ఆయన ఎవరు ఉంటారు, బొప్పరాజు వెంకటేశ్వర్లు ఎవరు నగరాధ్యక్షులు ఆయన పేరు, ఆయనకు కూడా అంతే పాపం ఒకసారి ఎమ్మెల్యే అయినట్టున్నాడు. ఆయన ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినట్టు మొన్న. తర్వాత నగర ఇన్ఛార్జ్ ఇచ్చారు, ఇంకా అంతే తప్ప అంతకు మించి ఇవ్వలేదు. అంటే అక్కడ కొంచెం డామినేషన్ ఉంటదేమో విజయవాడలో ఏ పార్టీకి అయినా. అంటే అందుకని వీళ్ళకి రాజకీయం తెలియాలి, ఇక్కడ తెలియకపోతే కష్టం.